హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చేనుకి వచ్చాను ఫ్రెండ్స్. ఇది ఆకాకరకాయలు ఇప్పుడు దాకా కోయలేదు. మొన్న 2 కాయలు ఉంటే వదిలేసేసాను, అవి పండిపోయినాయి. మరి ఇప్పుడు బాగా పండి చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. కిందలు పండి ఇప్పుడు కోస్తాయి అన్నీ. ఒక తీగ వచ్చింది, ఇంకో తీగ లోపల ఉంది, ఇంకా అది ఇంకా లేదు. వచ్చిన పూతలన్నీ ఒకేసారి నిలబడవు, కొన్ని పూతలు మాత్రమే నిలబడతాయి. కాయలు కూడా కొన్ని పూతలు కొంటే కొన్ని పూతలు కొండవు. చూడండి ఇది కాయలు. చెప్పాను కదా రోస్ట్ చేసి తింటే బాగుంటాయని. ఉన్నాయి ఒక 10-15 కాయలు దాకా తెగుతాయి. మళ్ళీ అక్కడక్కడ సన్న పిందలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది కాయ ఆకు 2 కలిసే ఉంటాయి, తొందరగా కనబడదు. చూడండి, ఇప్పుడు అవి కోసిన తర్వాత ఈ పిందలు వస్తాయి. ఈ పిందలు మళ్ళీ కోసుకోవాలి. పక్క చిన్న నీళ్ళు వదులుతుంటే కొద్దిగా డ్రిప్లో వదిలాను, అవి ఇప్పుడు తడిసింది. విత్తనాలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఆరబెట్టి ఆవు ఎరువులో వేసి కలిపి ఒక 1-2 నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు వేయాలి ఫ్రెండ్స్. అప్పుడు బాగా మొక్క మొలిసిద్ది, బాగుంటుంది. మీరైతే బిడ్డని ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.